అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న ఈ కథా సన్నివేశం ఒక తండ్రి కొడుకుల మధ్య సంభాషణ అని అనుకుంటే పొరపాటే. ఒక రాజకీయ వ్యక్తికి, ఒక సైనికుడు కావాలనుకునే వ్యక్తికి జరుగుతున్న సంభాషణ. నేటి రాజకీయ వ్యవస్థ గురించి ఒక తండ్రి తన కొడుకుకు చెప్పుకున్న కథ. యువత ప్రాధాన్యం తెలిపే కథయే మా ఈ చిత్రం. హలో నాన్న చెప్పు నాన్న, ఎలా ఉన్నారా? బాగున్నావా? బాగున్నా నాన్న. స్టడీస్ కంప్లీట్ అయిపోయాయి కదరా నాన్న నీవి? MBA కంప్లీట్ అయిపోయింది తెలుసు కానీ. ఓకే, మంచిది. పర్సంటేజ్ ఎంత వచ్చిందిరా? 71% వచ్చింది నాన్నగారు. 71%, వావ్, వెరీ గుడ్. అయితే తర్వాత నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటా? నెక్స్ట్ నేను ఆర్మీలో చేరాను. ఆర్మీనా? ఆర్మీనా నాన్న? అసలు ఆర్మీలోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? అయ్యో నాన్నగారు అలా అంటారేంటి? దేశాన్ని రక్షించాలనుకుంటున్నావా? దేశాన్ని రక్షించడానికి నీలాంటి వాళ్ళు కాకుండా ఎంతోమంది దేశం రక్షకులు ఉన్నారు నాన్న. ఎంతోమంది సేవకులు చాలా బలంగా మన దేశాన్ని రక్షించడానికి కాపాడుతున్నారు. వాళ్ళకన్నా చీడ పురుగులు మన రాష్ట్రంలోనే, మన దేశంలోనే చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని నువ్వు, నీలాంటి వాళ్ళందరూ రాజకీయంలోకి వచ్చి వాళ్ళని చేల్చాలి. వాళ్ళందరూ హ్యాపీగానే కిలో బియ్యం రూపాయికి ఇస్తున్నారు, చాలా తక్కువ రేట్కి వస్తున్నాయి. సెల్ కమ్యూనికేషన్ చాలా అభివృద్ధి చెందింది నాన్నగారు. ఇలాంటి టైంలో మీరు అలా అంటారేంటి నాన్నగారు? అభివృద్ధి మన దేశంలో ఎక్కడుంది అభివృద్ధి? అభివృద్ధి 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 ఎక్కడ చూసిన అభివృద్ధికి చిల్లులు పడుతూనే ఉన్నాయిరా. ఎవరి దగ్గరికి వెళ్ళి చూడు, ఎక్కడికి వెళ్ళి చూడు, కిలో బియ్యం రూపాయికి ఇస్తూ ఉంటున్నారు. కానీ పక్కనే చూస్తున్న పప్పులు ధరలు ఎంతగా పెంచేస్తున్నారు, ఇతర సామాగ్రి ఎంతెంతో పెంచేస్తున్నారా. అసలు దేశంలో మన ప్రజల్ని చూస్తుంటే నాకే చాలా ఘోరంగా బాధగా అనిపిస్తుంది. మన దగ్గర ఉన్నది ఇచ్చినా కూడా వాళ్ళకి చాలంత దరిద్ర రేఖ పరిస్థితుల్లో ఉన్నారా. వాళ్ళని మంచి ఓదార్పు కావాలి. అభివృద్ధి ఎక్కడ చూసినా జరుగుతుంది కదా నాన్నగారు. ఏంటి నాన్న? సెల్ కమ్యూనికేషన్లో అభివృద్ధి జరిగిందా? గనుల్లో అభివృద్ధి జరిగిందా? ఎక్కడరా అభివృద్ధి? సెల్ కమ్యూనికేషన్లో అభివృద్ధి జరిగింది అంటావే. 2G స్కామ్స్ కింద ఎంతోమంది నాయకులు వాళ్ళకి నచ్చినంత దోచుకొని పోతూనే ఉన్నారు. ఇంకా గనులు, భూమి తవ్వకాల్లో అక్రమంగా దోచేసుకుంటున్నారు. ప్రజలకి రూపాయి లాభం లేకుండా చేస్తున్నారు అన్న. ఇలా చెప్పుకుంటూ పోతే మన దేశంలో ఎక్కడ చూసినా అవినీతి అవినీతి అవినీతి. ఏం చెప్పమంటాం? అందుకేరా నువ్వు, నీ స్నేహితులు, మీలాంటి వాళ్ళందరూ యువతరం అంతా ఒకసారి రాజకీయాల్లోకి వచ్చి మన రాష్ట్రంలోనే కాదు, మొదట మన నియోజకవర్గంలో ప్రజలకి ఆనందాన్ని కలిగించారు. మీలాంటి వాళ్ళు వస్తే వాళ్ళు కాస్తైనా ఊపిరి పీల్చుకుంటారు, కొత్తదనం కోరుకుంటారు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు నువ్వు MBA చేసావు. MBA చేసిన తర్వాత నువ్వు చదవాలని అనేసి చదివించాను. కానీ నా తర్వాత వారసుడు నువ్వే అనుకున్నాను. నా ఇష్టాన్ని నేను మభ్యపెట్టలేదు. కానీ నీ ఒక్కడి కోసం ఆలోచించక, నలుగురి కోసం ఆలోచించగా నా కొడుకుగా నువ్వు చేయాల్సింది అది ఒక్కటేరా. నా కోరిక తీర్చు. ఓకే నన్ను, అయితే ఆలోచించు, సాయంత్రం ఫోన్ చేయి. ఓకే నాతో ఉంటాను, పని బాయ్. నానన్న మాట కన్నా నేను అనుకున్నదే చేస్తాను. రాజకీయం కన్నా మిలిటరీ విజయం సాధించి నాన్న కళల్లో ఆనందం చూస్తాను. నాన్న చెప్పిన మాట ఇప్పుడు వినే ఓపిక నాకు లేదు.
దశాబ్దాల కాలంగా మన దేశంలో ఎక్కడ చూసినా లంచగొండలు అధికమైపోతున్నారు. లంచగొండలను ప్రోత్సహిస్తున్న యువత, ఈ యువతలో మార్పు వచ్చేంతవరకు ఈ లంచగొండలను నశింపజేయగలం. లంచగొండలు మారాలి అంటే యువతలో ముందు మార్పు రావాలి.